ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు శ్రీశైలం హైవే ఏదైతే ఉందో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 ఏదైతే ఉందో తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14కి జస్ట్ మనకి ఆల్మోస్ట్ హార్డ్లీ మనకు ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో మనకి మహేశ్వరం అనే టౌన్ ఉంటుందండి. సో ఆ మహేశ్వరం టౌన్ నుంచి మనకు 2 వర్డ్స్ మళ్ళీ మనకు మహేశ్వరం నుంచి తుమ్మలూరు మీదుగా శ్రీశైలం హైవేకి వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ ఉంటుంది. సో ఈ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి యాస్పైర్ రియాలిటీ వాళ్ళది అమోఘ్ ప్రాజెక్ట్లో మనకి ఆల్మోస్ట్ మనకు ఒక 5 రీసేల్ ప్లాట్స్ అయితే వచ్చాయండి. సో ప్రజెంట్ నేను మీకు జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకి కనెక్టివిటీ చూసుకుందామండి. సో ఇది వచ్చేసి మనకి ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే అండి. ఇది వచ్చేసి మనకు శ్రీశైలం హైవే. సో ఈ శ్రీశైలం హైవే నుంచి టువర్డ్స్ తిమ్మాపూర్ మీదుగా 100 ఫీట్ రోడ్ ఇప్పుడు మనకి ఒక రోడ్ అయితే ఎగ్జిస్టింగ్ రోడ్ అయితే ఉన్నదండి. సో ఇది వచ్చేసి 2023 జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో బట్ ఇదంతా కూడా మీకు మట్టి రోడ్డే కనిపిస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్గా బీటీ రోడ్ అండి. ఇది మనకి 2023 ప్రకారం జీపీఎస్ అప్డేట్ ఉన్నది ఇది. సో అప్ టు డేట్ మనకి 25 ప్రకారం అయితే ఇక్కడ మనకి బీటీ రోడ్ అయితే ఉన్నది. సో మనకి ఈ బీటీ రోడ్ ఫేసింగ్లోనే మనకి యాస్పైర్ రియాలిటీ అమోఘ్ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ అయితే యాస్పైర్ రియాలిటీ వాళ్ళది ఆల్మోస్ట్ మనకు ఒక 10 ఎకర్స్ వరకు ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ అప్రాక్సిమేట్లీ 10 ఎకర్స్ వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్లో మనకు నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, మనకి నార్త్ ఈస్ట్ ఆల్సో మనకి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ కూడా ఇందులో అయితే అవైలబుల్ ఉన్నాయండి. జస్ట్ మనకి ఈ ప్రాజెక్ట్కి ప్యారలల్గా మనకి ఈ కనపడే ఏరియా మొత్తం కూడా బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అండి. బీటీఆర్ మ్యాక్ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ ఇందులో ఇప్పుడు 60,000 to 65,000, 70,000 రేంజ్ అయితే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే నడుస్తుందండి. సో ఇవి మొత్తం కూడా విల్లాసే మనకి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా విల్లాస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అపార్ట్మెంట్స్ ఉంటాయండి. సో కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది. శ్రీశైలం హైవే మీకు ఈ కనపడేది వచ్చేసి శ్రీశైలం హైవే అండి. శ్రీశైలం హైవే నుంచి జస్ట్ మనకి 800 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఇక్కడ నుంచి 2 వర్డ్స్ డైరెక్ట్గా ఇలా మనం డైరెక్ట్గా వెళ్తే మనకి ఇక్కడ తిమ్మాపూర్ విలేజ్ వస్తుంది. సో ఈ తిమ్మాపూర్ విలేజ్ నుంచి మళ్ళీ మనం మహేశ్వరం టౌన్కి అయితే వెళ్ళొచ్చండి. సో మనకు రోడ్ యాక్సెస్ అనేది 2 రోడ్ యాక్సెస్లు ఉన్నాయి. నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు ఇక్కడ కనపడే ఒక రోడ్ వచ్చేసి మనకి మహేశ్వరం డైరెక్ట్ మనకి మహేశ్వరం శ్రీశైలం హైవే నుంచి మహేశ్వరం వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. అండ్ మనకి ఇది ఒక రోడ్ అండి. సో 2 రోడ్స్ యాక్సెస్ అయితే మహేశ్వరంకి ఉన్నాయి. సో ఇప్పుడు ఆల్రెడీ మహేశ్వరం కూడా మనకి మున్సిపాలిటీ పరిధిలోకి రాబోతుందండి. సో యాజ్ ఆఫ్ నో మనకి శ్రీశైలం హైవేకి జస్ట్ చాలా తక్కువ కనెక్టివిటీలో మనకి హైవే ఫేసింగ్లో మంచి కనెక్టివిటీలో అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉన్నదండి. సో మనకి 2023 హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 2022 ఎండింగ్లో వచ్చింది. 23 ఫైనల్కి మనకి ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసిందండి. హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. దీని పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ వచ్చేసి ఇవి విల్లాస్ పర్పస్ మనకి ఇక్కడ షీట్స్ కూడా కనిపిస్తాయండి. మనకి మీరు లైవ్ వీడియో నేను చెప్పేటప్పుడు మీరు చూసుకోవచ్చు అది. సో ఇక్కడ వచ్చేసి విల్లా కమ్యూనిటీ రాబోతుంది. విల్లాస్ కన్స్ట్రక్షన్ అవబోతున్నాయండి ఇక్కడ. సో అలాగే ఈ ప్రాజెక్ట్ దాటిన తర్వాత ఇక్కడ ఒక కనెక్టివిటీ రోడ్డు ఉంటుందండి. మెహబత్ నగర్కి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్డు ఉంటుంది. సో ఈ కనెక్టివిటీ రోడ్లో కూడా మనకు కొన్ని విల్లా ప్రాజెక్టులు అయితే రాబోతున్నాయండి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇదంతా కూడా కందకట్ల వ్యాలీ అండి. ఇటు పక్కది లెఫ్ట్ సైడ్ది. ఇక్కడ మళ్ళీ మనకు విల్లాస్ అయితే వస్తున్నాయి. సో ఇలా మనకు కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు మెహబత్ నగర్ విలేజ్ ఉంటుందండి. సో ఈ మెహబత్ నగర్ విలేజ్ నుంచి మళ్ళీ మనం శ్రీశైలం హైవేకి అయితే కనెక్ట్ అవ్వచ్చు అండి. చూసుకోండి ఇక్కడ ఇట్లా మనకి శ్రీశైలం హైవే కనెక్ట్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా మంకాల్ ఇండస్ట్రియల్ ఏరియా అండి. సో మనకి ఈ శ్రీశైలం హైవేకి దగ్గరలో మనకి రైట్ సైడ్ ఉన్నదంతా కూడా పెరియార్బన్ జోన్ అండి. మొత్తం ఫారెస్ట్ జోన్ ఉంటుంది ఇక్కడ. సో మనకి ఇదంతా మనకి దీంతో పాటు మనకు కనెక్టివిటీ చూసుకుంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంటుందండి ప్రాజెక్టు. సో ఇందులో మనకి యాజ్ ఆఫ్ నౌ ప్లాట్ సైజెస్ వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్, మనకి 200 స్క్వేర్ యార్డ్స్, కార్నర్ ప్లాట్స్ వచ్చేసి 233 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయండి. కార్నర్ ప్లాట్స్ వచ్చేసి మనకి 233 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. మనకి నార్మల్గా ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ వచ్చేసి మనకి 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నాయండి. ఇందులో మనకు 185 స్క్వేర్ యార్డ్స్ కూడా 185 అండ్ మనకు 200 స్క్వేర్ యార్డ్స్ అండ్ 233 స్క్వేర్ యార్డ్స్ ఇలా మన దగ్గర అయితే ఈ సైజెస్లో యాజ్ ఆఫ్ నో ప్రజెంట్ మన దగ్గర అయితే ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే రీసేల్ పర్పస్ ఉన్నాయి. సో రీసెంట్లీ టుడే నేను ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తున్నాను. ఈరోజే మనకు ఫార్మాసిటీలో FCDA పెద్ద ఆఫీస్ మనకి
ఫోర్త్ సిటీకి సంబంధించి మెయిన్ ఆఫీసుకు కూడా భూమి పూజ చేయడం జరిగిందండి ఈరోజు. సో ఫోర్త్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇలా మీరు ముందుకు వస్తే ఇక్కడ మీకు ప్యారలల్ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకు ఫార్మాసిటీ రోడ్ అండి. సో ఫార్మాసిటీ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇక్కడ ఫార్మాసిటీ కనెక్టివిటీ రోడ్ నుంచి ఇక్కడ ఒక 5 కిలోమీటర్స్ కూడా ఉండదు, నాకు తెలిసి ఒక 3 to 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఇక్కడ. సో మనకు తుమ్మలూరుకి చాలా దగ్గరగా ఉన్నటువంటి కనెక్టివిటీ అండి ఇది. సో సారీ, ఇందాక నేను తిమ్మాపూర్ అని చెప్పాను, బట్ ఇది తుమ్మలూరు అండి. విలేజ్ పేరు వచ్చేసి తుమ్మలూరు. సో ఇది మనకు మెయిన్ వెంచర్ అండి. కంప్లీట్ మనకి ఇది వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి. సో మనకి ఇందులో ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నేను మీకు దీంతో పాటు లైవ్ వీడియో అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మీకు ఏదైతే కనిపిస్తుందో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ మనకి మెయిన్ అప్రోచ్ రోడ్ అండి అది. సో మెయిన్ ప్రాజెక్ట్ అండి మనకి మెయిన్ అప్రోచ్ రోడ్డుకు నేను మీకు మెయిన్ అప్రోచ్ రోడ్లో ఉండేది నేను మీకు చూపించడం జరిగింది. సో అలాగే ఇప్పుడు నేను మీకు మెయిన్ రోడ్ నుంచి కిందికి అంటే వెంచర్ లోపలికి అయితే వచ్చాను. వెంచర్ లోపలికి వచ్చి నేను మీకు వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, మనకి చాలా చిన్న లేఅవుట్, దట్టు మనకు శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. టైటిల్ కూడా చాలా క్లియర్ టైటిల్, మనకి హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్, జస్ట్ బిహైండ్ మ్యాక్ ప్రాజెక్ట్స్ అండి. మ్యాక్ ప్రాజెక్ట్స్కి చాలా పక్కనే ఉంటుంది ఈ ప్రాజెక్టు. సో అలాగే ఈ ప్రాజెక్టుకి ఆనుకొని కూడా ఒక విల్లా కమ్యూనిటీ అయితే కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో మీకు ఈ కనపడే రోడ్ అప్రోచ్ రోడ్ ఏదైతుందో ఇది ప్రాజెక్టులో మెయిన్ అప్రోచ్ రోడ్ అండి. 40 ఫీట్ రోడ్డు. మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇందులో అవైలబుల్ ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ 185 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్స్ ఉన్నాయి, 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, 233 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఏదైతే నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానో అది మనకు మ్యాక్ ప్రాజెక్ట్స్ అండి. అది వచ్చేసి మనకి మ్యాక్ ప్రాజెక్ట్స్. సో మనకి శ్రీశైలం హైవేకి 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ప్రాజెక్టు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది పార్క్ ఏరియా ఇచ్చారు అక్కడే. సో మనకి ఇందులో అయితే ఓవరాల్గా 2 పార్క్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకి లెఫ్ట్ సైడ్ అటువైపు చూసుకుంటే అక్కడ ఒక పార్క్ ఉంటుంది, ఇక్కడ మనకి వాటర్ ట్యాంక్ దగ్గర ఒక పార్క్ ఇవ్వడం జరిగిందండి. సో నేను మీకు ఏదైతే పక్కన గేటెడ్ కమ్యూనిటీ విల్లా కమ్యూనిటీ వస్తుందని చెప్పానో ఆ విల్లా కమ్యూనిటీ ఇక్కడేనండి. మీకు ఏదైతే వైట్ కలర్ షీట్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అది మనకు కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి విల్లా ప్రాజెక్ట్ అండి. అది మన ప్రాజెక్ట్ బౌండరీకి ఆనుకొని ఉంటుంది అది. సో మనకు ఇందులో నార్త్ ఈస్ట్ అండ్ నార్త్ వెస్ట్ ఫేసింగ్స్ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. 40 ఫీట్ రోడ్డుకి అవైలబుల్ ఉన్నాయి, 30 ఫీట్ రోడ్డుకి కూడా అవైలబుల్ ఉన్నాయండి. మహేశ్వరంకి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో శ్రీశైలం హైవేకి జస్ట్ 800 మీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంటుందండి. సో మ్యాక్ ప్రాజెక్ట్స్కి బిహైండ్ ఉంటుంది. సో అలాగే ఈ ప్రాజెక్ట్కి నియర్ బై మనకి ఇప్పుడు కొత్తగా 4th సిటీ అని అనౌన్స్మెంట్ చేశాము. సో 4th సిటీ మనకి ఏదైతే FCDA మనకి 4th సిటీ న్యూ ఆఫీస్ ఏదైతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే భూమి పూజ చేశారో సో ఆ లొకేషన్కి జస్ట్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో ఈ ప్రాజెక్ట్ అంతా కూడా FCDA పరిధిలోకి అయితే వస్తుందండి. ఇది మొత్తం కూడా FCDA మనకి మహేశ్వరం మున్సిపాలిటీ పరిధిలోకి రాబోతుందండి. సో కంప్లీట్ BT రోడ్స్ ఇచ్చారు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఇచ్చారు, ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే ఉంది, పర్లేదు. సో రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి. అలాగే ఈ ప్రాజెక్ట్ పక్క నుంచి ఒక హై టెన్షన్ లైన్ అయితే వెళ్ళిందంటే నేను అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. ఈ ప్రాజెక్టుకి అయితే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. ఈ ప్రాజెక్ట్ పైనుంచి అయితే మనకు హై టెన్షన్ లైన్స్ అయితే వెళ్ళవండి. సో అలాగే మనకు దీని చుట్టుపక్కల ఎక్కడ కూడా చెరువులు కానీ నాలాలు కానీ ఏమీ లేవండి. టైటిల్ క్లియరు, మనకి ఎక్కడా కూడా సెట్ బ్యాక్స్ బఫర్ జోన్స్ ఎట్లాంటివి లేవు. జస్ట్ మనం మెయిన్ రోడ్డుకు ఉన్నటువంటి మెయిన్ ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్డుకి మాత్రమే మనం సెట్ బ్యాక్ అనేది తీసుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ప్లాట్ సైజెస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను మీకు చెప్పున్నాను కాబట్టి కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. సో గేటెడ్ వన్ టైప్ ఆఫ్ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పుకోవచ్చు అండి. ఇందులో ప్రైస్ వచ్చేసి అప్ టు 28,000 వరకు కోట్ చేస్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి ప్లాట్ రీసేల్ చేయాలన్నా కూడా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అయితే షేర్ చేయండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.